ఒక డిఫికల్ట్ డయాగ్నోసిస్ అంటే డాక్టర్లకు కూడాను చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇది ఆ పార్టా లేదంటే వేరే పార్ట్ వల్ల వస్తుందని. అదేంటంటే నెక్ పెయిన్ ప్లస్ షోల్డర్ పెయిన్. అంటే షోల్డర్ పెయిన్ అని పేషెంట్ వస్తారు, అది నెక్ పెయిన్ అయి ఉండొచ్చు. ఎందుకంటే నెక్ షోల్డర్ పక్క పక్కనే ఉన్నాయి కదా. కొంతమంది నెక్ పెయిన్ అని వస్తారు, అది మనము కేర్ఫుల్గా కానీ అబ్జర్వ్ చేస్తే షోల్డర్ పెయిన్ అయి ఉండొచ్చు. సో ఈ కన్ఫ్యూజన్లో కొన్నిసార్లు రాంగ్గా సర్జరీస్ జరుగుతుంటుంది, రాంగ్గా ట్రీట్మెంట్స్ ఇంజెక్షన్స్ కూడా జరుగుతుంటాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు షోల్డర్ పెయిన్ అని వస్తే మనం షోల్డర్ మీదే కాన్సన్ట్రేట్ చేసి షోల్డర్ మీద స్కాన్స్, షోల్డర్ ఎగ్జామినేషన్ చేసి ఇది మర్చిపోతుంటాం నెక్ది. అప్పుడు సర్వైకల్ స్పైన్లో సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్ ఉండి నర్వ్ కంప్రెషన్ ఉన్నా కూడాను షోల్డర్ లాగా అనిపిస్తుంది. కొన్నిసార్లు నెక్ పెయిన్ అని అన్నారని చెప్పి నెక్కి సంబంధించిన స్కాన్స్ చేసుకోవడం ద్వారా షోల్డర్ కూడా మిస్ అవుతుంటాం. అందుకని తప్పకుండా షోల్డర్ పెయిన్ వస్తే సర్వైకల్ స్పైన్ని కూడా మనము అనుమానించాలి, సర్వైకల్ స్పైన్ నొప్పి వస్తే షోల్డర్ పెయిన్ని కూడా అనుమానించాలి. రెండిటికి ప్రాపర్గా క్లినికల్ ఎగ్జామినేషన్ చేసుకొని సర్వైకల్ పెయిన్ అయితే సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్ ఉండి అది షోల్డర్ మీదకి రావచ్చు. అదేవిధంగా షోల్డర్ పెయిన్ కూడా కొన్నిసార్లు ఉండడం వల్ల అది మనం సర్వైకల్ పెయిన్ అనుకోవచ్చు. అప్పుడు సర్వైకల్ స్కాన్ చేసినా సర్వైకల్ ఎగ్జామినేషన్లో అది ఉండదు, షోల్డర్ ఒకటి ఉంటుంది. కొన్నిసార్లు రెండు కలిపి కూడా ఉండొచ్చు. సో ఇది ఈ డిస్క్రిషన్ అన్నది, ఈ తేడా అన్నది మనం కనుక్కోకపోతే మన ట్రీట్మెంట్ రాంగ్గా పోతుంది. సో అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే, డాక్టర్స్ కూడా చెప్పేది ఏంటంటే, నెక్ పెయిన్ వచ్చిన వాళ్ళని తప్పకుండా షోల్డర్ కూడా చూసుకోవాలి. షోల్డర్ పెయిన్ వచ్చిన వాళ్ళు తప్పకుండా ఆ నెక్ పెయిన్ మీద ఒక అనుమానం ఉండి మనం కరెక్ట్గా ఈ రెండు కండిషన్స్ని ఎప్పుడైతే కలిపి మనము దాన్ని ఎవాల్యుయేట్ చేస్తామో అప్పుడు మనము పేషెంట్స్కి కరెక్ట్గా మంచి ట్రీట్మెంట్ చేసిన వాళ్ళం అవుతాం.